ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఎట్టకేలకు యుద్ధ విరమణ జరిగింది. ఖతార్ అలాగే ఇటు పక్కన టర్కీ ఈ రెండు దేశాలు కలిపి మధ్యవర్తిత్వం చేసినాయి. సౌదీ అరేబియా మధ్యలో వదిలేసింది, వీళ్ళతో తలనొప్పి పాకిస్తాన్ని నమ్మలేమన్నటువంటి. అదే సందర్భంలో ఆ ప్లేస్లోకి టర్కీ వచ్చి చేరింది. ఖతార్ టర్కీ కలిసి అటు ఆఫ్ఘనిస్తాన్ నాయకులతో ఇటు పాకిస్తాన్ నాయకులతో మాట్లాడటంతో శాంతి ఒప్పందం అన్నటువంటిది సాగింది. అందులో భాగంగా ఇప్పుడు యథాతథ స్థితి అంటే పాకిస్తాన్ బోర్డర్స్లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే స్వాధీనం చేసుకున్నారో అవి అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఉంటాయి. అదే సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ మీద దాడుల్ని పాకిస్తాన్ ఆపుతుంది, పాకిస్తాన్ మీద దాడుల్ని ఆఫ్ఘనిస్తాన్ ఆపుతుంది. ఆ పోస్టులు ఎలా ఖాళీ చేయాలి, అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్ని పాకిస్తాన్ తరిమేస్తుంది కదా, వాటి విషయంలో ఏం చర్యలు తీసుకోవాలి, ఇదంతా భవిష్యత్తులో చర్చించి నిర్ణయం తీసుకుందాం అన్నటువంటిది ఈ రెండు దేశాలు కలిపి వాళ్ళిద్దరిని ఒప్పించినాయి. ఈ సందర్భంగా కాల్పుల విరమణ సందర్భంగా కూడా గంభీర ప్రకటనలు చేసుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్కి చుక్కలు చూపించామని పాకిస్తాన్ సైన్యం చెప్తూ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు భయపడి మధ్యవర్తుల ద్వారా చెప్పించడం వలన మనం ఆపాం తప్పించి మరేం లేదు, యుద్ధ విరమణ కేవలం ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అడుక్కుంటే చేశామని పాకిస్తాన్ చెప్తుంటే పాకిస్తాన్ సైన్యాన్ని భారత సరిహద్దుల దాకా తరిమి కొట్టడానికి సిద్ధమయ్యాం మేము. 4 దెబ్బలు కొట్టేటప్పటికి తట్టుకోలేక పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది, శరణార్థిగా మారింది, అందుకనినే యుద్ధం విరమించానంటూ ఆఫ్ఘనిస్తాన్ నాయకులు గంభీర ప్రకటనలు చేసుకొచ్చారు.